కరోనా ముందుగాల చూసుకుంటే మనకి ప్రతి వారం థియేటర్లలో ఏదో ఒక సినిమా అనేది విడుదల చేసేటోళ్ళు. ఇక ఇప్పుడు ఆ తర్వాత ట్రెండ్ అనేది మారిపోయిందన్నమాట. ఇక ఇప్పుడు ప్రతి వారం ఓ పక్కనేమో థియేటర్ల, మరో పక్కనేమో ఓటీటీల అనేక చిత్రాలనేవి విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక ఓటీటీలో చూసుకుంటే రకరకాల వెబ్ సిరీస్లు కూడా కొత్తగా వస్తూనే ఉన్నాయి. ఇక ఓటీటీల ప్రత్యేకంగా ఇక సెన్సార్ రూల్స్ అనేవి లేకపోవడంతోని బోల్డ్ కంటెంట్ కూడా నేరుగా వివిధ రకాల ఓటీటీలలో అయితే స్ట్రీమింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ ఓటీటీలకి మస్తుగా డిమాండ్ అయితే పెరిగింది. ఇక అట్లా పెరిగింది కాబట్టి నిర్వాహకులు కూడా మంచిగా క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటా. అందుకే యూజర్లని పెంచుకునేందుకు కూడా అనేక రకాలైన చిత్రాలని ఇక వెబ్ సిరీస్లని ఇక ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారు. గట్లనే కొనుగోలు చేసి మరి స్ట్రీమింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇక ఇప్పుడు వీళ్ళు ఇంకో విధంగా ఏం ఆలోచిస్తున్నారంటే ఒక సీజన్ ఒకవేళ హిట్ అయింది అనుకోండి, ఇక రెండో సీజన్ కూడా చేసి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఇక అట్లా యూజర్లను కూడా వేయించుకుంటున్నారు అన్నమాట. ఇక మరో పక్క చూసుకుంటే థియేటర్ల సినిమా తెరకెక్కక ముందుకే దీని హక్కులను అనేది కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక దీని హక్కులను కొనుగోలు చేసుకునేటందుకు కూడా వేరే రకాల ఓటీటీలతోని మస్తుగా పోటీ కూడా పడుతున్నారు. ఇక పెద్ద మొత్తంలో డీల్స్ అయితే కుదిరించుకుంటున్నారు. మళ్ళీ ఇక ఓటీటీ వాళ్ళు ఇక ఇప్పుడు 4 వారాలు సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారు. ఇక జరంతా కొన్ని సినిమాల విషయానికి చూస్తుంటే కాస్త ఆలస్యం కూడా అయితేనే ఉన్నది. ఇక మళ్ళీ ఇప్పుడు ఓటీటీల పక్కకు పెడితే మాత్రం ఇంకో కొత్త నిర్ణయం అనేది తీసుకున్నారంట. ఇక ఈ ఓటీటీ వాళ్ళు ఎవరంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఇక ఇప్పుడు సినిమా అనేది థియేటర్లో రిలీజ్ అయిన తర్వాతనే ఇక వాళ్ళు హక్కులను కొనుగోలు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంట. ఇక సినిమా రిజల్ట్ని బట్టే వాళ్ళు డీల్స్ కుదిరించుకోవాలని అనుకుంటున్నారంట. ఇక ఎందుకనంటే ఇక వీళ్ళకి మరి లాస్ వస్తుందా, ఏమవుతుందా, ఇక వాళ్ళకి ఏం తిరుగుతుందో అనేది మనకి తెలియదు. కానీ ఇక ప్రతి సినిమాకి ఇక గిదే ఒక రూల్ పెట్టుకొని ఇక గిట్లనే సినిమా రిజల్ట్ చూసిన తర్వాతనే ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాని పరిస్థితి ఏంది అని చూసిన తర్వాతనే కొనుగోలు చేసుకోవాలని అనుకుంటున్నారంట. ఇక ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నిరాశ భరిస్తే మాత్రం కొనుగోలు చేసుకోమని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మళ్ళా ఇక ఇంకో పక్కన దీని మీద ఇప్పుడు మస్తుగా చర్చ అయితే నడుస్తున్నది. ఇక ఎందుకంటే రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక కొందరు ఏమంటున్నారంటే థియేటర్లలో ఒకవేళ సినిమా నిరాశపరిచినా కానీ ఓటీటీలో మంచి వ్యూస్ అయితే దక్కించుకుంటున్నాయి. ఇక అందుకే సినీ లవర్స్ కూడా థియేటర్ల కంటే ఓటీటీలా ఇక నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలల్లో ఇక చూసేటందుకు అన్ని సినిమాలు చూసేటందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. మరి ఇట్లాంటి సమయంలో వీళ్ళు ఇట్లాంటి కీలక నిర్ణయం, సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏందనేది మనకి తెలియకపాయే. ఇంకా మీకేం అనిపిస్తున్నది? ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని అంటారు? గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.